హాయ్ హలో నేను మీ హరిబాబు. ఆరోగ్యమే మహాభాగ్యంలో భాగంగా ఈరోజు మనము ద్వేషం, మనిషి పైన ప్రతి మనిషి ద్వేషం పెంచుకోకూడదు. మనకు శత్రువులైనా కావచ్చు, మిత్రులైనా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు, పక్కన వాళ్ళైనా కావచ్చు, బంధువులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనకు చెడు చేసినా కూడా మనం వాళ్ళని మంచిగా కోరగల. మనమైతే మనం అది చేస్తాం ఇది చేస్తామని వాళ్ళ మీద రాగద్వేషాలు అంటే దాన్ని రాగంగా సాగదీసుకొని మనం ద్వేషం పెంచుకుంటూ పోతే చెడిపోయేది మనమే. మనిషికి ప్రధాన కారణం కోపం, ద్వేషం పెంచుకోకూడదు. శత్రుత్వం అంటే మనకు శత్రువులు బయట నుంచి రారు. శత్రువులు అనేవాళ్ళు బయట నుంచి ఎవరు రారు. మనకు తెలిసిన వాళ్ళే మనకు అనుకూలంగానే ఉంటారు. మన విషయాలన్నీ తెలుసుకుంటారు. వాళ్ళు మనం ఎక్కడైతే చెప్పకూడదు అనుకుంటామో వాళ్ళు అక్కడే చెప్తారు. అదే మనం ఏదైనా అరుచుకుంటుంటామనుకో, ఇంట్లో సపోజ్ ఎవరైనా వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళు చూసి ఊరికనే పోరు. వాళ్ళు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో, మనం ఏదైతే అరుచుకుంటున్నామో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ అసలు విషయం తెలక ఆహా ఓహో అని ఏదేదో బయట మనం ఇంకా ఇంట్లో నుంచి బయటికి రాకనే అది ఊరంతా చుట్టేసుకొని వస్తుంది. అదే నిజము కడప దాటకనే అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అన్నట్లుగా. కాబట్టి మనము జాగ్రత్తగా ఏదైనా మాట్లాడుకోవాలా. మనం చిట్టుకునేది కానీ అరుచుకునేది కానీ ఏదైనా సమస్యలు ఉంటాయి. ప్రతి ఇంట్లోనూ సమస్యలు ఉంటాయి, ఉండవని కాదు. ఆ సమస్యని మనం సామరస్యంగా పరిష్కారం చేసుకోవాలా. అది కూడా ప్రేమగా. కోపం పెంచుకోకూడదు. ప్రధాన కోపం మనిషికి. శత్రువు ఎట్లా అంటే కోపమే. శత్రువులు బయట నుంచి రారు, మన దగ్గరే ఉంటారు, మన చుట్టుకారమే ఉంటారు, మనకు అనుకూలంగానే ఉంటారు, మనకి వెనకలే ఉండి ఎన్నిపోటు పొడుస్తూ ఉంటారు. మనకు అనుకూలంగా ఉంటారు శత్రువులు. కాబట్టి శత్రువులను మనం ఒక పక్కన మనం గమనించుకుంటా ఏదైనా మాట్లాడుకుంటే మంచిది. ఫస్ట్ శత్రువుని జయిస్తే మనం సగం గెలిచినట్లే. తర్వాత కష్టపడుకుంటే ఆటోమేటిక్గా మనం శత్రువుని జయిస్తాం. మనము వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు అనే కంటే మనం ఎట్లా బాగుండాలనేది మనం తెలుసుకొని మనం వాళ్ళకన్నా మిన్నగా బతికేదానికి ప్రయత్నం చేస్తే వాడిని మనం ఫస్ట్ దెబ్బ కొట్టినట్లే. మనం వానికంటే ఆర్థికంగా ఎదిగినామనుకో వాడిని మనం అక్కడే తొక్కేసినట్లే. ఇంకా మనం ఏం తిట్టాల్సిన అవసరం లేదు. ఆయన చూసుకుంటాడు. మన మీద ద్వేషం పెంచుకుంటే నా అనే వాళ్ళే మనకు శత్రువులు. మెయిన్ పాయింట్ మనం నా అనుకొని మన కడుపులోది బాధ అంతా మనం ఎప్పుడైతే బయట చెప్పుకుంటామో ఆ బయట చెప్పుకోవడం వల్ల దాన్ని వాళ్ళు మనకు ఆసరాగా చేసుకొని మనతో వేరే రకంగా వాళ్ళు పలసం చేసి తక్కువ చేయడం వల్ల మనం ఇంకా దిగజారిపోవాలని పైకి పోకూడదు అనే ఉద్దేశంతో శత్రువులు ఎక్కువ శాతం నాకు తెలిసినట్టుగా నా అనే వాళ్ళే తప్ప బయట వాళ్ళు కాదు. మనకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో, మన చుట్టుకారం ఎవరైతే తిరుగుతారో, మనం పదే పొగుడుకుంటూ మనం ఏదైతే చేస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మనకు ఏదో ఒక దిగజారేటట్టు చేయాలనే ఉద్దేశంతో రకరకాలుగా వాళ్ళు ఆలోచన చేసుకొని మనతో పలసం చేస్తూ ఉంటారు. ఆడ చెప్పుకొని మనం ఆ మాటలు ఏం పట్టుకోకూడదు. వాళ్ళు ఏమైనా మనం చేయాలనుకుంటే ఆ భగవంతుడే చేస్తాడు వాళ్ళకు. కాబట్టి మనం ఏది కూడా వాళ్ళను మన నోటి నుంచి మనం ఏం అనకూడదు. మనం ప్రేమగానే మాట్లాడేది అలవర్చుకోవాలా. వీడియోలు ఎంత ఎక్కువ ఇచ్చింది కాబట్టి శత్రువులు బయట నుంచి రారు. నా అనుకున్న వాళ్ళే, నీ చుట్టుకారు ఉండేవాళ్ళే, నీ వెనకంటే ఉండేవాళ్ళే. అది ఎవరైనా కావచ్చు. జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా శత్రువుని జయించాలని నా మనవి. జై హింద్. నేను మీ హరిబాబు రాయల్. నా వీడియోలు చూడండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. నేనైతే డబ్బు కోసమో ఇంకా దానికోసమో చేయట్లేదు. దయచేసి నా వీడియోలు చూడండి. ఇంకా మంచి మాటలు మీకు తెలియజేసేదానికి ప్రయత్నం చేస్తాను.